ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు అమ్మాయి గారి మీద ఉన్న ప్రేమకి, ఇష్టానికి ఎవరినైనా ఎదిరించి తీసుకెళ్లిపోయేంత ధైర్యం ఉంది. కానీ అలా ఎందుకు చేయలేదంటే పెద్దవాళ్ల గురించి మేము ఆలోచిస్తున్నాం కాబట్టి. ఇప్పుడు కూడా అమ్మాయి గారు నా కోసం మా ఇంటికి వచ్చేశారు. మా ఇంటికి వచ్చిన అమ్మాయి గారిని అట్నుంచటే తీసుకెళ్ళిపోవడం ఎంతసేపు పెద్దయ్యా? కానీ నాది అలాంటి క్యారెక్టర్ కాదు. రాజు సన్నాఫ్ అప్పలనాయుడు అయిన నేను మీ దగ్గర ఎక్కువగా బతికాను. బయట నాకు అప్పలనాయుడు కొడుకుగా కంటే రాజు కేర్ ఆఫ్ సూర్యప్రతాప్ గారి శిష్యుడిగానే ఎక్కువ గుర్తింపు ఉంది పెద్దయ్య. ఏ రకంగానూ ఏ ఒక్కరు కూడా మీ గురించి తప్పుగా మాట్లాడుకోకూడదనే పెద్దయ్య. ఇంకా మీ నిర్ణయం కోసం, మీ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాం. సూర్య, రాజు రూపల్ని విడదీయడంలో నా మీదున్న కోపం తప్ప వేరే కారణం చూపించగలవా? చూపించలేవు. ఎందుకంటే ఈ లోకంలో జల్లెడ పట్టి గాలించిన రాజులాంటి అల్లుడు, రాజులాంటి నమ్మకస్తుడు నీకు దొరకడు. అలాగే రూపలాంటి కూతురు కూడా నీకు కనిపించదు. ఏ విరూపాక్షి, ముందు నువ్వు బయటికెళ్ళు. నీకీ ఇంట్లో అడుగు పెట్టే అర్హతే లేదు. అలాంటిది నా తమ్ముడికే సలహాలిస్తున్నావు. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకంటే నాకే ఎక్కువ ఉంది విజయాంబిక. నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండటం వల్లే ఈ ఇల్లు, ఇంట్లో మనుషులు ఇలా తయారయ్యారు. ఒక పచ్చని పంటలో చిన్న కలుపు మొక్క పుడితే చాలు, ఆ పంట మొత్తం విస్తరిస్తుంది. అలాంటి కలుపు మొక్కవి నువ్వు. విరూపాక్షి! అత్తయ్య, అమ్మ అన్న దాంట్లో తప్పే ఉంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన నువ్వు మావయ్యని వదిలేసి తప్పు చేశావు. నీకు భర్త లేకపోవడం వల్ల నాన్నకి భార్యను దూరం చేశావు. నీ కోడలు మందారంకి దీపక్ ని దూరం చేయడానికి నిరంతరం కృషి చేశావు. ఇప్పటికీ ఒకే ఇంట్లో ఉన్న దీపక్ బావ మందారాన్ని భార్యగా చూడడం లేదు అంటే అదంతా నీ చలవే కదత్తయ్యా. ఇంతమంది కాపురాల్లో నిప్పులు పోసిన నువ్వు వారసత్వ సంపదలాగా ఇప్పుడు నాకు కూడా రాజుని దూరం చేసే పనిలో ఉన్నావు. ఈ ఇంటి పరువు గురించి, గౌరవం గురించి ఇంత ఆలోచించే మీరు ఈ ఇంటి ఆడబిడ్డల గురించి మాత్రం ఎందుకు ఆలోచించారో అర్థం కావడం లేదు. అరే, నీ కూతురు మెళ్ళలో తాళి కట్టిన వాడికి ఇంకొకరితో పెళ్లి నిశ్చయం అవుతుంది అంటే కూడా ఆ పెళ్లి పెద్ద మనిషిగా వెళ్లిన గొప్ప పెద్దరికం మీది. కూతురు గొంతు కొయ్యటానికి సిద్ధపడిన వాళ్లకి ఎలాంటి ఆటంకం కలిగించకుండా అడ్డంగా నిలబడిన ధీశాలి మీరు. ఇంకొకరి కూతురు జీవితం గురించి అంతలా ఆలోచించే మీరు మీ కూతురు జీవితాన్ని మాత్రం ఎందుకు సూర్య గాలి వదిలేస్తున్నారు? రూప ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజు ఏ కార్ డ్రైవర్నో, ఏ గేట్ దగ్గరున్న సెక్యూరిటీనో రూమ్ లోకి పంపించి నీ కూతుర్ని కూడా తప్పుడు మనిషిగా క్రియేట్ చేస్తుంది సూర్య ఈ విజయాంబిక. విరూపాక్షి, నా కూతురు గురించి అంతకు మించి ఒక్క మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు. నానా,
మీరు నా కూతురు అన్నప్పుడల్లా నాకు చాలా గర్వంగా ఉంటుంది నాన్న. కానీ మీ కూతురు జీవితాన్ని మీరే అన్యాయం చేస్తుంటే చాలా బాధగానే ఉంటుంది నాన్న. రూపా, ఏంటమ్మా రూపా అలా మాట్లాడుతున్నావు? అన్నయ్య నీ జీవితం అన్యాయం చేయడం ఏంటమ్మా? మరి దీన్నేమంటారు చిన్నయ్య గారు? రేపే నాకు మరో పెళ్లి చేయబోతుంది మా అమ్మ. అసలు మాకిష్టం వచ్చినట్టు మేము బతకలేక, మీ ఇష్టానికి తగ్గట్టు అడ్జస్ట్ అవ్వలేక మేమెంత నరకం అనుభవిస్తున్నామో మాకు మాత్రమే తెలుసు. పెద్దయ్యపాటికి పెద్దయ్య నా కూతురికి నీకు ఎలాంటి సంబంధం లేదు అని అమ్మాయి గారిని లాక్కొచ్చేశారు. వెంటనే మా అమ్మ, నువ్వేం బాధపడకు, నీకు రేపే పెళ్లి చేస్తాను అంటుంది. అసలు మా బాధ ఏంటో మీలో ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? పెద్దయ్య, నేను అమ్మాయి గారు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. మీ పెద్దల నిర్ణయానికి మేం బలైపోతున్నాం. అయినా మీకోసమే విడివిడిగా ఉంటున్నాం. అయినా మీ కూతురు జీవితాన్ని మీరే నాశనం చేస్తుంటే నేనెందుకు బాధపడాలి పెద్దయ్య? ఒక తండ్రిగా మీకు లేని బాధ నాకెందుకు ఉండాలి? మీ మనసు బాధ పెట్టకూడదని అమ్మాయి గారు మీ మాటకి ఎలా గౌరవం ఇచ్చారో నేను కూడా మా అమ్మ మాటకి గౌరవం ఇచ్చి రేపు పెళ్లిపీటల మీద కూర్చుంటాను. మా అమ్మ ఏం చెప్తే అది వింటాను. తాళి కట్టమంటే తాళి కూడా కడతాను. రాజు! అవునమ్మాయి గారు, పెద్దయ్య గారికి ఏమాత్రం మీ జీవితం మీద గౌరవం ఉన్నా, మీరాయన కన్న కూతురన్న ఫీలింగ్ ఉన్నా ఆయనే వచ్చి ఆ పెళ్ళి ఆపుతారు. లేదు, అమ్మగారిలాగా, విజయాంబిక గారిలాగా, మందారంలాగా వంశపారంపర్యంగా ఈ ఇంటి ఆడవాళ్ళకి ఎలాంటి గౌరవం దక్కుతుందో అదే గౌరవాన్ని మీకు ఇస్తారు. మీరేం కంగారు పడకండి. పెద్దయ్య గారు మీ విషయంలో ఎప్పుడూ తప్పు చేయరు. మీ భవిష్యత్తును మీకు ఇస్తారు. పదండి అమ్మగారు. సూర్య, నా కూతురు అంటావు కదా, నువ్వే వెళ్ళి ఈ పెళ్లి నాపి నీ కూతురు జీవితాన్ని నిలబెడతావో, పంతానికి పోయి నీ కూతురు జీవితాన్ని నాశనం చేసుకుంటావో నువ్వే నిర్ణయించుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.